రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కూర్పులో బలహీన వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించారు. మొత్తం 25 మంది మంత్రివర్గ సహచరుల్లో 8 మంది బలహీన వర్గాల ప్రతినిధుల్ని సచివులుగా నియమించారు. మరో 2 ప్రధాన సామాజిక వర్గాలకు సరిసమానంగా మంత్రివర్గంలో చోటు దక్కింది. గిరిజనులకు, ముస్లింలకు ఈసారి కూడా మంత్రివర్గంలో అవకాశం లేకపోయింది. ముస్లిం నుంచి ఒకరికి చోటు కల్పించాలని భావించినా చివరి విషయంలో సమీకరణాలు కుదరక పక్కన పెట్టారు. గిరిజన ఎమ్మెల్యేకి కేబినెట్ హోదాతో సమానమైన ప్రభుత్వ విప్ బాధ్యతలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ కూర్పును పరిశీలిస్తే రాజ్యాంగం అనుమతించిన విధంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా 26 మందికి అవకాశం దక్కింది. ప్రస్తుత మంత్రివర్గం నుంచి 5గురికి ఉద్వాసన పలికారు. కొత్తగా 11 మందికి చోటు కల్పించారు. తొలగించిన 5గురిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి ఇద్దరు రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక ప్రధాన సామాజిక వర్గానికి చెందినవారు. ఈ వర్గాన్ని ఆకర్షించేందుకు తాజా మార్పులు చేర్పుల్లో 4గురికి కొత్తగా మంత్రివర్గంలో చేరుతున్నారు. ఎస్సీ వర్గానికి చెందిన 2ని తొలగించి తిరిగి 2ని తీసుకున్నారు. బలహీన వర్గాలకు చెందిన వారిలో 1ని తొలగించి 3గురిని తీసుకున్నారు. ఇటీవల వరకు ఈ వర్గం నుంచి 6గురు ఉండేవారు. తాజా మార్పులు కూర్పులతో ఈ సంఖ్య 8కి చేరింది. తద్వారా ఈ వర్గానికి అగ్ర ప్రాధాన్యం ఇచ్చినట్లు అయ్యింది. మొత్తం మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిలో నారా లోకేష్, దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాసరావు ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వారిలో గంటా శ్రీనివాసరావు, పి నారాయణ, నిమ్మకాయల చినరాజప్ప, పైడికొండల మాణిక్యాలరావు, బీసీ వర్గాలకు చెందిన వారిలో యనమల రామకృష్ణుడు, కళా వెంకటరావు, కెఈ కృష్ణమూర్తి, కింజారాపు అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కాల్వ శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, అఖిలప్రియ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి నక్క ఆనందబాబు, జవహర్, వైశ్య సామాజిక వర్గం నుంచి సిద్ధారాఘవరావు, ఓసీ, వెలమ సామాజిక వర్గం నుంచి సుజయ్ కృష్ణ రంగారావుకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. 2014లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు మంత్రివర్గంలో మైనారిటీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చోటు కల్పించలేదు. తాజా విస్తరణలో చోటు దక్కుతుందని ఆశించినా అది సాధ్యపడలేదు. ఈ 2 సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించే విషయంలో సుదీర్ఘ కసరత్తు జరిగింది. జలీల్ ఖాన్కు అవకాశం దక్కుతుందని భావించినా బీకాం ఫిజిక్స్ అంటూ ఆయన ఓ ఛానల్కు ఇచ్చిన ముఖాముఖి ఆయనకు ఇబ్బందికరంగా మారింది. అది సామాజిక మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడం, దీనివల్ల పార్టీకి చెడ్డపేరు వచ్చిందనే భావనతో ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోలేకపోయారు. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి సుదీర్ఘ కసరత్తే జరిగినా వీలుపడలేదు. మొత్తంగా చూస్తే బీసీలకు అగ్రతాంబూలం లభించింది. మొత్తం మంత్రివర్గంలో అతిపిన్న వయస్కురాలు అఖిలప్రియ. కర్నూలు జిల్లాకు చెందిన ఈమె వయసు 28 సంవత్సరాలు. ఇదే జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి మంత్రివర్గంలో 79 సంవత్సరాల వయసుతో అందరికంటే పెద్దవారుగా ఉండడం విశేషం. మొత్తం మంత్రివర్గంలో యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, పి నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శాసనమండలి సభ్యులు.